ఎన్ని మార్గాల్లో వెళ్తుంటారు? అసలు మీరు సజెస్ట్ చేసే మార్గం ఏంటి? మీరు ఏ దారి గుండా మీరు తీసుకెళ్తారు? అమ్మ కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళాలంటే ఒక 4-5 మార్గాలు ఉన్నాయి. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసేటువంటి ఒక మార్గం ఏదైతే ఉందో అది ఢిల్లీ నుండి లిపులేక్ పాస్ ద్వారా వెళ్ళేటువంటి ఒక మార్గం. అది కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆ యొక్క సంస్థ మాత్రమే ఒక లక్కీ డ్రా ద్వారా ఒక కొద్ది మందిని 600 మెంబర్స్ అలా సెలెక్ట్ చేసుకొని వారికి డిఫరెంట్ మెడికల్ టెస్ట్స్ అని చేయించి ఒక 5 to 6 ప్లేసెస్లో మెడికల్ టెస్ట్ అన్ని కూడా మళ్ళీ పాస్ అయిన తర్వాత ఆన్ ద వే వెళ్తూ ఆ తర్వాత కైలాష్ యాత్రకు వాళ్ళు వెళ్తారు. ఇదంతా కూడా ఒక 25 days పట్టేటువంటి ఒక లాంగ్ జర్నీ లేదు. రెండవది ఏంటంటే అందరూ వెళ్ళేటువంటి ఒక నెక్స్ట్ మార్గం ఏదంటే కైలాష్ మానసరోవర్ యాత్ర బై రోడ్ చేయాలి అని అనుకుంటే హైదరాబాద్ టు కాఠ్మండు ఫ్లై అయ్యి కాఠ్మండు నుంచి మళ్ళీ కీరోంగ్ సాగా అనే ప్లేసెస్ నుంచి ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దాటేసి చైనాలోకి ఎంటర్ అయ్యి మనం మానసరోవర్ పరిక్రమ అంతా కూడా చేసుకొని తిరిగి మళ్ళీ మనం కాఠ్మండు రావడానికి బై రోడ్ రూట్ 14 రోజులు పడుతున్నాం. హైదరాబాద్ టు కాఠ్మండు టు హైదరాబాద్ మళ్ళీ 2 days ఎక్స్ట్రా లెక్క వేసుకోవాలి. సో ఆల్ టుగెదర్ ఇక్కడ ఎంత అయింది? హైదరాబాద్ నుంచి హైదరాబాద్ మనకు 18 days అవుతుంది, ఇంక్లూడింగ్ 2 days మనం లోకల్ సైట్ సీయింగ్ ఆఫ్ కాఠ్మండు లెక్క వేసుకుంటే. చాలా మంది చూస్ చేసుకునే ఒక మార్గం ది బెస్ట్ మార్గంగా భావించేటువంటి ఇది ఏదైతే ఉందో హైదరాబాద్ టు లక్నో బై ఫ్లైట్ వెళ్ళడం, లక్నో నుండి నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి 4 hours డ్రైవ్లో వెళ్ళడం, నేపాల్గంజ్ నుంచి సిమికోట్కి మనం చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళడం, ఆ ఫ్లైట్ దిగిన తర్వాత మళ్ళీ వెంటనే హెలికాప్టర్స్లో మనం హిల్సా అనే చైనీస్ బార్డర్కి వెళ్ళడం, జస్ట్ ఒక 1 hour డ్రైవ్లోనే తక్లాకోట్ వెళ్తాం మనం చైనీస్ ల్యాండ్లో. అక్కడ నుండి జస్ట్ 1.5 hour డ్రైవ్లో మనం మానసరోవరం వెళ్తాం. అక్కడ నుండి మళ్ళీ ఇంకొక 1.5 అవర్ డ్రైవ్లో మనం డార్చన్ యమద్వార్ వెళ్ళి అక్కడ నుండి ఒక 1/2 hour డ్రైవ్లోనే డార్చన్ దగ్గర యమద్వార్ పాయింట్కి వెళ్ళిపోతాం మనం.